హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా విశాల ఆంధ్ర పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. జాలర్ల జీవితాల్లో వెలుగులట. ఏడాదిలోగా మూలపేట పోర్టు, బుడగట్లపాలెం హార్బర్ పూర్తి. వచ్చే విద్యా సంవత్సరానికి డీఎస్సీ నియామకాలు. మత్స్యకారుల సేవ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. జాలర్ల జీవితాల్లోకి వెలుగులు వచ్చినాయి అని చెప్పి. దేనికి? మత్స్యకార భరోసా అని 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ దాని పేరు మత్స్యకారుల హస్తం అని చెప్పి, మత్స్యకారుల నేస్తం. అప్పటిదాకా అసలు మత్స్యకారులను పట్టించుకుంటోడు లేడు. ఆయన తీసుకొచ్చిన స్కీమ్‌ని కొనసాగిస్తూ ఆయన 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తానని ఎన్నికల హామీలో భాగంగా చెప్పిండు. దాన్ని 2024 సంవత్సరానికి ఇయ్యలేదు. 2025 సంవత్సరంలో ఇస్తాడు. రూ. 20,000 ఒక మనిషికి. అంటే ఒక మనిషికి, ఒక మత్స్యకారుడికి రూ. 20,000 ఇస్తే ఒక మత్స్యకారు కుటుంబానికి జీవితాల్లో వెలుగులు వచ్చినట్టేనా? మొత్తం వాళ్ళ దశ, దిశ మారిందని చెప్తుండు. ఎట్లా మారిద్ది 20,000 దశ, దిశ? సంవత్సరానికి రూ. 20,000 మీరు ఇచ్చేది 3 నెలల పాటో, 2 నెలల పాటో అది వేట ఉండదు. చేపల వేట. దానికిచ్చే 20,000కి మొత్తం మీ జీవితాల్లో వెలుగులు నిండి, నేను మీ దగ్గరకొచ్చినా వాళ్ళ లెక్క బట్టలు నొక్కలేదు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. బాగానే ఉంది. దగ్గర రావాలి, ప్రజల్లో కలవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లెక్క నేను ఇంట్లో ఉండి బట్టలు నొక్కలేదు. మీ దగ్గరకొచ్చి మీ సమస్యలేందో తెలుసుకుందామని వచ్చినాను అని చెప్పారు. ఇలా ఆయన జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కిండా, అకౌంట్‌లో డబ్బులేసిండా పక్కన పెడితే, అది ఆయన ప్రవేశపెట్టడం వలన ఇయాల మీరు పెట్టారనేది మత్స్యకారులు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఈ మత్స్యకారుల నేస్తం అనేది పెట్టకుండా ఉండుంటే ఇయాల మీరు ఈ ఇదేంది సేవ ఏందో సేవ మత్స్యకారుల సేవ. మత్స్యకారుల సేవ అని పెట్టి ఉండేవాళ్ళు కాదు. అది అయ్యేది కాదు. అక్కడ పునాది అక్కడ పడ్డది. దాన్ని కొనసాగింపు మీరు చేస్తున్నారు. ఓట్ల కోసం ఒక 10,000 పెంచారు. ఈ జీవితాలు మారిపోయినాయి అంటే పెద్ద జోక్ ఇది. ఇంకొకటి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోయినా అంటున్నారు. ఏం తెలుసుకున్నారు వాళ్ళ సమస్యలు? ఇదే మత్స్యకార కుటుంబాలలో స్కూల్ పిల్లలున్నారు. కాలేజీ పిల్లలున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళు. వాళ్ళ పిల్లలు స్కూలుకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చిండు. ఇవాళ మీరు తల్లికి వందనం అన్నారు. ఆ వందనం లేదు, ఈ వందనం లేదు, ఏది లేదు మరి. అది సమస్య కాదా? నేను హామీని నిలబెట్టుకున్నా అన్నావు. చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు నేను హామీని నిలబెట్టుకున్నాను అని చెప్పారు. మరి అది హామీ కాదా తల్లికి వందనం అనేది? అమ్మఒడి ఇచ్చిండు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి వందనం మీరు ఇస్తా అన్నారు కదా. ఎంతమంది అంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. అది ఇయ్యాలిగా మరి. ఇద్దరు పిల్లలుంటే 30,000 వస్తాయి. 20,000కే జీవితాల్లో వెలుగులు నిండి అంటే 30,000కి ఇంకా వెలుగులు నిండాయి కదా. అదే మత్స్యకారుల కుటుంబాల్లో మహిళలు ఉన్నారు. మహిళలకు రూ. 1,500 ఇస్తా అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. వాటి గురించి ఏం తెలుసుకుంటారు మీరు పోయి అక్కడికి? అడిగారా ఏమన్నా మీరు? నేను తల్లికి వందనం ఇవ్వకపోతే ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? నేను ఉచిత బస్సు ప్రయాణం అన్నా ఇయ్యట్లేదు, మీకేమైనా ఇబ్బంది అవుతుందా? రూ. 1,500 ఇస్తా అని చెప్పినా ఇవ్వలేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారా? అడగరు. మీ డబ్బా మీరు తప్ప దీనికోసం ఈ మత్స్యకారుల సేవలో కార్యక్రమం కోసం పెద్ద హంగామా, పెద్ద పెద్ద పేపర్లలో యాడ్లు, ఆ యాడ్లో నారా లోకేష్ గారు మళ్ళీ బొమ్మ, మళ్ళీ సెల్ఫ్ డబ్బా ఇందులో. మంచిదే 10,000 బదులు 20,000 ఇచ్చారు. కానీ జీవితాల్లో వెలుగులు నిండి అనేది పెద్ద జోకు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండి దశ మారింది, దిశ మారిందని ఆ స్టేట్మెంట్‌తో అది కరెక్ట్ కాదు. వాళ్ళ జీవితాల్లో ఎట్లా వెలుగులు నిండుతాయి? వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండటానికి మీ లెక్క ఏమన్నా అత్యంత ధనికమైన ముఖ్యమంత్రా? లేక వాళ్ళయ్యారా అత్యంత ధనికమైనోళ్ళు? మీ లెక్క మీ కుటుంబంలో ఉన్న ముగ్గురో, నలుగురో అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. అట్లా ఏమన్నా ఉన్నారా వాళ్ళు? మీరిచ్చేది 20,000కే జీవితాలు ధన్యమైతే 99 పైసల లీజుకి 21 ఎకరాల 16 కుంటల భూమిని టీసీఎస్‌కి ఇచ్చారు. అత్యంత పేద కంపెనీకి. మరి వాళ్ళ జీవితాల్లో ఎంత వెలుగులు నిండాల? ఉర్సా కంపెనీ అని ఉత్తుత్త కంపెనీ 60 ఎకరాలు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి వాళ్ళకెంత కడుపు నిండి ఉండాల? ఇది ఇట్లా కంపారిజన్ చేసుకున్నప్పుడు మీరేందంటే పేదల కాడికి వచ్చేటప్పుడు వాళ్ళ జీవితాలను, వాళ్ళ బతుకుల్ని చిన్న చూపు చూస్తున్నట్టు. 20,000 ఇచ్చి జీవితాల్లో వెలుగు నిండి నేను మీ దగ్గరకు వచ్చినా అంటే ఎందుకు రావు? వాళ్ళు ఓట్లేయలేదా? వాళ్ళు ప్రజలు కాదా? ఇప్పుడు లూలు కంపెనీలో, టీసీఎస్‌లో ఓట్లేయలే. కానీ వాళ్ళ దగ్గరకు పోతున్నారు కదా మీరు. వాళ్ళకి భూములు మేము ఇస్తామని ఆరతపళ్ళెం పట్టిస్తున్నారు కదా బంగారు పళ్ళెలో పెట్టి. మన ప్రజలు కట్టే ట్యాక్స్‌తోని మన ప్రభుత్వాలు నడతాయి. వాళ్ళకిచ్చే 20,000 కోసం మీ జీవితాలను నేను బాగు చేసినా అని చెప్తుంటారు. ఆ జీవితాలను బాగు చేసేదేదో సూపర్ సిక్స్‌లో మీరిచ్చిన తల్లికి వందనం గానీ, రైతు భరోసా గానీ, ఉచిత బస్సు ప్రయాణం గానీ, మహిళలకి ఇస్తాననే గానీ అది కూడా ఇస్తే బాగుంటది.
హామీలు నెరవేర్చినా అని చెప్పారు. ఇది ఈ జాలర్ల జీవితాల్లో వెలుగులు కాదు, పెద్ద జోకు. వెలుగులు 20 ఏళ్ళతోని రావు. ఇంకోటి, అక్కడ వెలుగులు నింపిండి, ఇక్కడ మళ్ళా కరెంట్ బంద్ చేసే కార్యక్రమం. అంటే వాళ్ళ జీవితాల్లో మళ్ళా చీకటి. ఏందంటే బార్లు లైసెన్స్ ఫీజు భారీగా తగ్గించిండు. హోటల్ బార్లకు ఊరట. లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించిండు మందు అమ్మేటోళ్ళకి. 3 స్టార్ హోటళ్ళ పైనున్న హోటళ్ళకి చాలా భారీ ఊరట ఇచ్చిండు. వాళ్ళొచ్చి ఒక అసోసియేషన్ లెటర్ ఇచ్చిందట. సార్, మా దగ్గరకొచ్చి మందు తాగేటోళ్ళకి ఇబ్బందయితుంది. మీరు ఫీజులు తగ్గిస్తే బాగొస్తారని చెప్తే, మందే గదా అని సంతకం పెట్టేసిండట చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు నిన్న ధన్యవాదాలు తెలిపారు. బార్లు లైసెన్స్ ఫీజులు తగ్గియటం, మద్యం ధరలు తగ్గియటం, ఇదా మీరు చేసేది? సరే, బార్లు లైసెన్స్ ఫీజులు తగ్గించారు. మరి కరెంటు బిల్లులు ఏం చేశారు? పెంచారు గదా! ఈడ తగ్గించారు. మరి ఆడ కూడా తగ్గిస్తే పోయేదిగా. అది పెంచితేనని జగన్మోహన్ రెడ్డి పాపం. ఇది తగ్గిస్తే ఇది 2 రకాలుగా మాట్లాడతారన్నమాట. విద్యుత్ ఛార్జీలు 2, 3 సార్లు పెంచారు. 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన ఆర్థిక భారం పడదంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం అని ఆయన ఖాతాలు నెట్టారు. మరి అక్కడ పెంచినప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి పాపం అయినప్పుడు, అక్కడ తగ్గియటానికే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అసంబద్ధమైన నిర్ణయాల వల్ల మరి ఇక్కడ తగ్గియటానికి ఎట్లా ఛాన్స్ వచ్చింది? దీని లెక్కన దాన్ని కూడా తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడా? ప్రజలు వద్దన్నారా? ఎవరు వద్దన్నారు అనేది కదా ఇక్కడ. అంటే మొత్తం అల్టిమేట్‌గా ఏందంటే పేద ప్రజలకు సంబంధించిన విషయాలలో అంత అంత చురుగ్గా ఆలోచించరు ప్రభుత్వాలు అనేది స్పష్టంగా అర్థమైతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పేద ప్రజల కాడికి వచ్చేసరికి కొసిరి ఇయ్యాలా వద్దా? ఏం చేయాలి? ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ల కాడ దొంగ పెన్షన్లు ఉన్నాయి, అనర్హతులు ఉన్నారు, వాళ్ళని తొలగించాలంటివి. పేద ప్రజలకు సంబంధించిన విద్యుత్ ఛార్జీల కాడ పెంచి వదిలిపెడితివి. మందు తాగేటోళ్ళకి మందు తగ్గిద్ది రేటు. హోటల్ యజమానులు స్టార్ హోటళ్ళోళ్ళకి ఫీజులు తగ్గిద్ది. మళ్ళీ టీసీఎస్, ఊర్సా కంపెనీయో లేకపోతే ఇంకోటి వస్తే వాళ్ళకి లూలు కంపెనీలు వస్తే అప్పనంగా 99 పైసలకి 59 పైసలకి ఎకరానికి వాళ్ళకి భూములు ఇస్తుంటాయి. అంటే ఎవరి పక్షాన మీరున్న? పేద ప్రజల పక్షాన ఉన్నారా? పెట్టుబడిదారులు డబ్బులున్న వాళ్ళ పక్షాన ఉన్నారా? అంటే డబ్బులున్న వాళ్ళ సంపన్నుల పక్షాన ఉండు. మళ్ళీ ఇంకొక దానికి సూత్రం ఏం చెప్పిండంటే P4 నేను చెప్పిన సంపన్నులను తీసుకొచ్చి పేదోళ్ళని బాగు చేస్తా అంటున్నావు. ఏడ బాగు చేశారు సంపన్నులు తీసుకొచ్చి? ఎవరిని బాగు చేస్తారు మీరు? ఇది అయ్యే కథేనా? నిజంగానే సంపన్నులు తీసుకొచ్చి మీరు పేదోళ్ళని బాగు చేసేదైతే మీరు సంపన్నులకి పేదలకు ఇచ్చే భూములు సంపన్నులకి ఇయ్యరు. పేద ప్రజల సొమ్ము అది. దాన్ని తీసిపోయి సంపన్నులకి ఇస్తారు. నువ్వు పేదలను బాగు చేయటం సంపన్నులు ఏం కానీ, సంపన్నులు ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ సంపదని తీసిపోయి సంపన్నులకు కట్టబెడుతున్నావు. అదే సంపదని పేదలకు పంచండి, వాళ్ళే బాగవుతారు. ఆయన ఎవరు వచ్చేది బాగు చేసేది? టీసీఎస్లకో, లూలు కంపెనీలకో, లాలా కంపెనీలకో, ఉర్సా కంపెనీలకో, అర్సా కంపెనీలకు ఇచ్చే భూముల్ని పేద ప్రజలకు ఇచ్చి ఉంటే వాళ్ళే బాగుపడతారు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి వీళ్ళ నోటి కాడ మొత్తం తీసిపోయి వానికెత్తండి. లేదు సంపన్నులు వచ్చి బాగు చేస్తారంటండి. ఎట్లా బాగు చేస్తారు? అనేక వందల వేల ఎకరాలు ఇలా చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పెట్టుబడిదారులకు భూములు అప్పనంగా కట్టబెట్టారు. దాంట్లో ఒక క్లాజ్ పెడతారు, పేదోళ్ళకి హెల్ప్ చేయాలి, సాయం చేయాలి. ఎవడు పేదోళ్ళకి సాయం చేయరు. కంపెనీల పేరుతోని, హాస్పిటల్ పేరుతోని, సినిమా ఇండస్ట్రీ పేరుతోని, క్లబ్బుల పేరుతోని వందల వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని వాళ్ళకి కట్టబెట్టారు. వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు, అర్హత ఉందో లేదో కూడా తెలియదు. కానీ పేదోడు ఒక 2,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే అనర్హుడు అని తొలగిస్తారు. ఊర్సా కంపెనీ అర్హత లేకపోయినా, ప్లాట్ఫామ్ లేకపోయినా 60 ఎకరాలు భూమి ఇస్తారు. ఇట్లా అనేకం చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పేటోడు లేడు, ప్రజల గోస వినేటోడు లేడు. వాళ్ళకు ఒక 20,000 10,000 ఇచ్చి మేము మీ జీవితాలను ఉద్ధరించిన, వెలుగులు నింపినా అని చెప్తారు. ఈ లైసెన్స్ ఫీజు తగ్గించిన సరే కానీ మరి విద్యుత్ ఛార్జీల సంగతి ఏందని ప్రజలు అడుగుతుండ్రు. ఇవాళ వాటిని ఎప్పుడు తగ్గిస్తారు అనేది. రైట్, ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. తీర ప్రాంత దశ మారుస్తా మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తానని చెప్పి చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక వైపు 44,676 ఎకరాల సమీకరణ. రాజధానికి 2వ దశలో 11 గ్రామాలు. వారం రోజుల్లోపు నోటిఫికేషన్ వద్దట, అయిపోయింది, కథం టెండర్ పెట్టారు. 44,676 ఎకరాలకు టెండర్ పెట్టారు. 1 వీక్లో నోటిఫికేషన్ వస్తుందట భూ సమీకరణకి. ఒకవేళ భూ సమీకరణకి ఎవరు ముందుకు రాకపోతే భూ సేకరణ చట్టం 2013 ప్రకారం సేకరిస్తారట. తీసుకున్న 57,000 ఎకరాలకి దిక్కు లేదు, దివాణం లేదు, దాంట్లో తుప్పలు మొలిచినాయి. మళ్ళా 44,000 ఎకరాలు తీసుకుంటాం మేము అని చెప్తున్నారు. ఇక మొత్తం గుంజుకోవడం పనేనా? ఇచ్చుడు లేదు కానీ.
రాజధాని కావాలి, అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఉన్న దాంతోనే అభివృద్ధి అయితే నిజంగానే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇంకా ఇయ్యటానికి ముందుకొస్తారు. అభివృద్ధి అయింది. 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మిచ్చిన రైతులకి చాలా ఫలాలు అందుతున్నాయి. వ్యవసాయం కంటే చాలా లాభదాయకమైన రిటర్న్స్ వస్తున్నాయి. డెవలప్‌మెంట్ చేసిన తర్వాత అనేది ఏమన్నా ఉంటే వాళ్ళే వస్తారు. 44,000 ఎకరాలు ఇయ్యటానికి. అక్కడ ఏం లేదా, ఊరు లేదా, పేరు లేదా, మళ్ళా వాళ్ళు 5 సంవత్సరాలు టెంట్‌లేసుకొని ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు పూర్తిగా నిర్మించకపోవడం వల్ల. మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలంట. ఈ 44 అయి 57 కలిసి 1,00,000 ఎకరాల రైతులు మళ్ళా రేపు టెంట్‌లేయాల్సిన పరిస్థితి తెస్తారా? కడతారా మీరు? కడతారా అంటానికి గ్యారంటీ ఏముంది? 77,000 కోట్ల రూపాయలు ఇయాల అవసరమట. నామినల్‌గా రాజధాని ఒక రూపురేఖలు రావడానికి. 77,000 కోట్లు అవసరమయ్యే కాడ 770 కోట్లు కూడా ఇచ్చినోడు లేడు కేంద్రం నుంచి. ఎట్లా అయ్యిద్ది? రేపు మోడీ గారు మే 2 రోజు వస్తాండు. ఏమన్నా ప్రకటన చేపిస్తారా అని గ్యారంటీ ఉంటే లేదు. ఆ వాసన కూడా కనపట్టలే. మరి ఎట్లా అయ్యిద్ది? ఈ 57 ఆ 44,000 ఎకరాలు మొత్తం కలిపితే 1,00,000 ఎకరాలు ప్రజల దగ్గర తీసుకొని ఆడ అభివృద్ధి చేయకపోతే వాళ్ళకి రావాల్సిన రిటర్న్స్ ఏమైతాయి? ఫలాలేమైతాయి? ఏ ఉద్దేశంతోనైతే లాభం వద్దనిచ్చారో ఆ లాభాల సంగతి ఇక దేవుడు ఎరగాల. ఇది మొత్తానికి 44,676 ఎకరాలకి సేకరించడానికి రెడీగా ఉన్నారట. రైట్. సార్ మేము రెడీ. ఆదేశాలిస్తే దూకేస్తాం రక్షణ మంత్రితో ఆర్మీ చీఫ్ చెప్పిండు. తాజా పరిస్థితిపై రాజ్‌నాథ్ సింగ్ నివేదిక. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ క్లీనప్. 14 మందితో మోస్ట్ వాంటెడ్ జాబితా. కాశ్మీర్‌లో ఉగ్రముఖల ఏరివేత. అణువణువు సైన్యం జల్లెడ. ముష్కర్ల డెన్ గుర్తింపు ధ్వంసం. భారీగా మారణాయుధాల స్వాధీనం. మిలిటెంట్ల ఇళ్ల నేలమట్టం. అమల్లోకి ఆంక్షలు వచ్చినాయట. దేశం విడి వెళ్తున్న పాక్ పౌరులు. సరిహద్దుల్లో పాకిస్తానీల రద్దీ. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయట. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనే ఆర్మీ చీఫ్ సమావేశం అయిందట. సార్ మేము మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం. మీరు అంటే దూకటమే రంగంలోకి అన్నారట. మీరు ఓకే అంటే చాలు ఇక దూకటమే రణరంగంలోకి దూకుతాం అన్నారట. ఈ రణరంగాల వల్ల దేశానికి లాభమా నష్టం అంటే 2 రకాలుగా ఉంటది. ఈ రణరంగం ఫెయిల్ అయితే దేశానికి నష్టం కూడా ఉంటది. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు గోడ మీద పిల్లి లెక్క ఉన్నాయి. దాన్ని ఖండించట్లే పూర్తిగా, మళ్ళా ఖండించకుండా ఉండట్లే. అటు ఇటు కాకుండా అంటే పాము జావొద్దు, కర్రెరగొద్దు అనే పద్ధతిలో. యూఎన్ఓ లాంటి సంస్థలు కనీసం ఒక పాజిటివ్ వేలో పరోక్షంగానైనా స్పందించి ఖండిస్తాను అని చెప్పింది. కానీ అమెరికా చెప్పట్లే. వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఇది ఇయ్యాట సమస్య కాదు కదా! కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందని డొనాల్డ్ ట్రంప్ అంటుండు. కశ్మీర్ సమస్య పాకిస్తాన్‌కి, ఇండియాకి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందట. అసలు పాకిస్తాన్, ఇండియా ఏర్పడే వందల సంవత్సరాలు కాలే. ఇది ఇండియా నుంచి చీలి పాకిస్తాన్ ఏర్పడే. వందల సంవత్సరాలని ఆయన వెటకారంగా మాట్లాడిండు. అంటే దీన్ని బట్టి ఏమైతుందంటే ఇక్కడ ఎప్పుడైతే యుద్ధ మేఘాలు అలుముకుంటాయో పాకిస్తాన్‌కు కొంతమంది కొమ్ముగాయటం, భారతదేశానికి కొంతమంది కొమ్ముగాయటం, అప్పుడు న్యాయం, అన్యాయాలు, నీతి, అవినీతి ఈ నైతిక విలువలు పోతాయి. ఇక కొమ్ముగాయటం స్టార్ట్ అయిద్ది. దానివల్ల మన దేశానికి నష్టమైద్ది. ఇంత దాకా వచ్చేదాకా కాకుండా మన నిఘా గాని, మన వ్యవస్థలు గాని ఫెయిల్యూర్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఇయాల. మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడితే పాకిస్తాన్ దీని వెనకుంది. పాకిస్తాన్ దాని వెనకుంటే పాకిస్తాన్ అంత సమర్థవంతమైన దేశం కానప్పుడు, అంత శక్తివంతమైన ప్రధానమంత్రి అక్కడ లేనప్పుడు, పాకిస్తాన్ లాంటి దేశం అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఉన్న దేశానికి వచ్చి ఇంత బీభత్సం చేస్తానంటే ఫెయిల్యూర్ ఎవరైనట్టు? మనం కాదా? మన వ్యవస్థ కాదా? ఆ ఫెయిల్యూర్‌ని తీసిపోయి మతానికో, పాకిస్తాన్‌కో రుద్ది భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది దగ్గర సెంటిమెంటు మళ్ళీ దీన్ని ఆయింట్‌మెంట్ పూసే కార్యక్రమం చేయటం తప్ప దీంతోని దేశానికి ఏం ఉపయోగం? ఈ యుద్ధాలతోని, యుద్ధ మేఘాలతోని మేము రెడీగా ఉన్నాం, మేము దూకుతాం అంటే వాడు ఉట్టిగుంటాడు అవతలోడు. చేయొచ్చు. కానీ అవతల నుంచి ఇంకా సపోర్ట్‌లు ఉంటాయి కదా! భారతదేశానికి ఇచ్చేటోళ్ళు సపోర్ట్ భారతదేశానికి ఇస్తారు ఏమన్నా వన్ సైడెడ్‌గా భారతదేశానికే మద్దతు ఇచ్చేటోళ్ళు లేరు కదా! చాలా దేశాలు వాళ్ళకి కూడా మద్దతిస్తాయి. మనకి ఎక్కువ ఇచ్చినా, వాళ్ళకి తక్కువ ఇచ్చినా చెడగొట్టేటోడికి ఎంత కావాలా? బాగు చేయటం కష్టం కానీ చెడగొట్టేటోడు రెడీగానే ఉంటాడు ఎప్పుడు. చెడు పని చేయడానికి చెడగొట్టడం ఈజీయే. బాగు చేయటం కష్టం. వాడు చెడగొట్టే ప్లేస్‌లో ఉండు. ఆ చెడగొట్టే ప్లేస్‌లో ఉన్నోడితోనే అలర్ట్‌గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇందులోకి రాకుండా చేయాలి తప్ప, వచ్చిన తర్వాత యుద్ధ మేఘాలు అలుముకుంటాయి అనేది మరి ఎంతవరకు అదైదో మేము రెడీగా ఉన్నాం. ఆదేశాలిస్తే దూకేస్తాం అంటున్నారు. ఆ దూకేసాక ఫెయిల్ అయితే మటికి దేశం మీద ఎఫెక్ట్ పడిద్ది. అది ఏమైద్ది అనేది చూడాలి. ఇద్దరికి తగ్గితే అనర్హతేనట. చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇద్దరు చాలు ఒక్కరు ముద్ద అని చెప్పారు ఒకప్పుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. పిల్లల్ని కానొద్దు,
కుటుంబ నియంత్రణ పాటించాలి, దేశం ముందుకు పోవాలి, సంపద పెరగాలి, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. మీ స్టేట్మెంట్లు నమ్మే పిల్లల గంటను తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? లేదు లేదు ఇద్దరి కంటే తక్కువ ఉంటే అసలు ఎలక్షన్‌లో పోటీ చేయడానికి అర్హత ఇయ్యను నేను అంటున్నారు. ఇద్దరి కంటే తక్కువ ఉంటే ఎలక్షన్‌లో పోటీ చేయడానికి అర్హత ఇయ్యనని పెడితే మీరు ఎమ్మెల్యేకి పెట్టండి. ఎమ్మెల్యేకి, ఎంపీకి పెడితే మీరుండరు, లోకేష్ గారు పోటీలో ఉండరు. మీకు ఒక్క కొడుకే, లోకేష్ గారికి ఒక్క కొడుకే. అసలు మీరిద్దరే అనర్హత అయితరు. మీరిద్దరితో పాటు ఇంకా క్యాబినెట్‌లో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ అనర్హతే అయితరు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళలో. ఒక్కొక్కళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. కొంచెం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేం స్టేట్మెంట్లు ఇచ్చినా 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇయాల ఏమి ఇస్తన్నా? అంటే ప్రజలు చెవులలో ఏం పెడతాను నేను? కాలీఫ్లవర్‌లా మామూలు పూలా అనేది మీరు చెప్పుకోవాలి. అంటే మీరే స్టేట్మెంట్లు ఇత్తరు. కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పి. మీరే ఇయాల లేదు కుటుంబ నియంత్రణ వద్దు, కుటుంబ నియంత్రణ పాటించినోడికి నేను టికెట్ ఇయ్యను, నిలబడనియ్యను అంటంటివి. ఇయాల ఒకవైపు మీ ముందు చూపు లేనితనం వల్ల, మీ అవగాహన లోపం వల్ల మరి ఇయాల ఎందుకు మార్చారు? మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? అవగాహన లోపమా? మీరు మీరు చెప్పిన సిద్ధాంతం ఫెయిల్ అయిందా? అన్నట్టే కదా! ఇట్లాంటి అనేక సిద్ధాంతాలు చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి అన్నాడు, P3 అన్నాడు. అయన్నీ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు P4కొచ్చిండు. అన్నట్టే కదా! మీ జన్మభూమి వల్ల మీరు పెట్టిన P3 వల్ల ఎంతమంది పేదలు, బడుగు బలహీన వర్గాలు పై స్థాయికి వచ్చారు? ఎవ్వడు రాలే. వచ్చింది పెట్టుబడిదారులు, పెత్తందారులు, డబ్బులున్నోళ్ళొచ్చారు. డబ్బులున్నోడే ఉన్నోడయిండు. డబ్బులున్నోళ్ళ గురించే మళ్ళీ ఇయాల P4తోని మళ్ళీ మీరు ఆలోచిస్తున్నారు. P4 ఓడొస్తాడు ఒక 100 ఒక 2,00,000 10,00,000 ఇస్తాడు పేదోళ్ళకి. కోట్ల రూపాయల ఆస్తులు వుర్సా కంపెనీల పేరుతోని దొబ్బకపోతాడు. ఇదే కదా జరిగేది. దీనికంటే పెద్దగా ఏమి మార్పేం జరగదు. P4తోని పేద ప్రజలను దత్తత తీసుకుంటున్నా అంటాడు. ఓ 10,00,000 రూపాయలు ఎక్కడన్నా సాయం చేస్తాడు. ఆ పేరుతోని ఇంకొక 10,000 కోట్ల రూపాయల ఆస్తి దొబ్బకపోతాడు ప్రజల్ది. ఇది కదా మీరు చెప్పే P4. ఇది ఇద్దరికి తగ్గితే ఎలక్షన్‌లో అనర్హత పెడతాడట. మరి ఇంతకుముందు మీరు పిల్లల్ని ఎక్కువ కనొద్దని చెప్పారుగా, అది ఫెయిల్ అయిందని ఒప్పుకోండి ఫస్టు. రాష్ట్రానికి భారీగా నిధులట 1121 కోట్లు వచ్చినాయట. నేను రాష్ట్రానికి భారీగా నిధులంటే ఏమన్నా అమరావతికి 1,00,000 కోట్లు ఇస్తాడేమో అనుకున్నాను. ఇది చూస్తే వందల కోట్లుంది. 1121 కోట్లు వస్తేనే రాష్ట్రానికి భారీగా నిధులొచ్చినాయి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకెళ్ళిండు, డబ్బులొచ్చినాయి. మరి ఢిల్లీకి వెళ్ళి ఒక 4 రోజులు ఆడనే ఉండి ఒక 1,00,000 కోట్లు తెత్తే ఇటు పోలవరం, అమరావతి అయిద్ది కదా! రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం ఇయ్యాల్సిన బయాస్డ్‌గా, డిఫాల్ట్‌గా ఇయ్యాల్సిన నిధులు 1121 కోట్లు ఇచ్చింది. దానికి కూడా భారీగా నిధులొచ్చినియి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోవటం వల్లనే వచ్చినియి. ఇక మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోవటం వల్ల నిధులొస్తే 15వ ఆర్థిక సంఘం అని దానికి పేరెందుకు? ఆ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికే ఇస్తుందా నిధులు? వేరే రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి ఇయ్యదా? ప్రతి రాష్ట్రానికి ఒక ప్రపోర్షనేట్‌గా ఒక నిష్పత్తి ప్రకారం నిధులిస్తారు. అది కాదు కావాల్సింది మనకి. ప్రత్యేకమైన ఒక ప్యాకేజీ లాంటిది అమరావతికి, అటు పోలవరానికి రావాలి. అది నిధులు రావటం అంటే. అది భారీగా నిధుల వరద అంటే. రైట్. స్టార్ హోటల్స్‌లో బార్ లైసెన్సుల ఫీజు భారీగా తగ్గింపు. కానీ కరెంట్ బిల్లులు అయితే మేము తగ్గాము. మా బడి ఉంటుందా? ఏమిటి సార్ మా పరిస్థితి అంటే ఉండదు. మీ బడి ఎట్లుంటది? చంద్రబాబు నాయుడు గారు పోయి మొన్న నారాయణ స్కూల్ అనేది ఒక బ్రాండ్ అన్నాడు. అయిపాయే. మీ బడి ఉండాలని కాదుగా ఆయన ఆ బ్రాండ్ అన్నది ఎందుకు? మీది పోయి ఆడ ఉండాలని కదా! నారాయణ స్కూల్‌కి సంబంధించి నారాయణ గారి కూతురు ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి సంబంధించి ప్రారంభోత్సవానికి పోయిండు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు సీనియర్ నటుడు చిరంజీవి గారు. ఆ పుస్తకానికి సంబంధించి దాంట్లో మాట్లాడుతూ ఆయన నారాయణ అనేది ఒక బ్రాండు, అద్భుతాలు చేస్తారు ఈళ్ళు, సామాన్యుల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపోతారు, ఇట్లా అట్లా అని చెప్పిండు. మరి మన ప్రభుత్వ స్కూళ్ళు, మన ప్రభుత్వ కాలేజీ కథ ఏందంటే చెప్పలే. ఇక ఆయన బ్రాండ్ అని చెప్పిన తర్వాత మీ స్కూల్ ఎట్టుంటదనుకుంటున్నారు? రేషనలైజేషన్ అని ఒక ముద్దు పేరు పెడతారు. రేషనలైజేషన్ పేరుతోని స్కూళ్ళల్లో పిల్లలు లేరు కాబట్టి మూసేస్తున్నాం. మీరందరూ పోయి నారాయణ స్కూల్‌లో చేరండి అని ఆయన చెప్పా. బ్రాండ్ అంటే. అదే కదా! మా స్కూల్ ఉంటదా సార్? మా బడి సంగతి ఏంది? ఉంటుందా అంటే ఉండదు. సారే చెప్పిండు కదా! ఏమిటి సార్ అని ఎవరిని అడుగుతున్నావు? మా పరిస్థితి ఏందని రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నట. అందరికంటే పెద్ద రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పా. నారాయణ స్కూల్ ఒక్కటే బ్రాండ్ తప్ప మిగతా స్కూల్‌లు బ్రాండ్ కాదు అని చెప్పినాక ఇక ఉండవు. దాంట్లో డౌట్ ఏముంది? పాఠశాల పునర్వ్యవస్థీకరణపై అయోమయం, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ టీచర్లు ప్రదక్షిణలు, ఉన్నతాధికారుల లిఖిత, మౌఖిక ఆదేశాలతో గందరగోళం, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తీరునన్న ఎడ్జిటీల కొరత, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు అనంతరమే స్పష్టత వచ్చే అవకాశం ఉందట. స్పష్టత ఏం లేదు దాంట్లో. మూసేసే కార్యక్రమం ఉంటది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ మూతుంటది. అక్కడ నారాయణ స్కూల్ తెరుచుకోవటం ఉంటది.
మూతపడ్డాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో నారాయణ స్కూల్ చాలా మూతపడ్డాయి. అయన్నీ చిన్నగా ఓపెన్ అయితున్నాయి ఇప్పుడే. పేదలకు పెద్దోళ్ళు చేయూతనివ్వాలి. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాలసీలతో పైకొచ్చిన వారు పెద్దలకు చేయూతనివ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు. ప్రభుత్వ పాలసీలతోని పైకొచ్చిన వాళ్ళు మీరిచ్చిన వందల వేల ఎకరాల భూములతోని పైకొచ్చినోడు ఎవడొచ్చి ఒక రూపాయి ఇచ్చేటోడు కాదు. ఇట్లా చెప్తే ఇయ్యరు. నీ భూమి గుంజుకుంటా అని అంటే ఇస్తారు. నువ్వు అంటావా? మీరు అనరా? అనరు. లూలు కంపెనీలకి ఇచ్చితిరి, టీసీఎస్‌కి ఇచ్చితిరి, ఉర్సా కంపెనీకి ఇచ్చితిరి, ఇంకేమైనా కంపెనీలు ఉంటే ఇత్తడి. మళ్ళా పేదోళ్ళకి పెద్దోళ్ళు, పేదలకు పెద్దోళ్ళు చేయూతనివ్వాలని ఇంకొక వైపు చెప్తుంటది. ఇది పేదోళ్ళకి పెద్దోళ్ళు చేయూతనిచ్చినట్టు లేదు. పేదోళ్ళ భూములు తీసిపోయి పెద్దోళ్ళకి మీరు చేయూతనిచ్చి భూములు ఇత్తన్నట్టుంది ఈడ. ఈ స్కీమ్ రివర్స్ అయింది. దిశ పేపర్ చూద్దాం. మోడీ సభకు 8 రూట్లట. వాహనాల కోసం 9 పార్కింగ్ స్థలాలు. అక్కడే తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై నోడల్ అధికారి వీరపాండియన్ సమీక్ష చేసిండట. మోదీ పర్యటన తొందరలోనే ఉంది. దానికి సంబంధించి 8 రూట్లు పెట్టారట. రోడ్ షోను అయితే రద్దు చేశారట. ఎందుకంటే ఈ పహల్గామ్ ఇష్యూ అయింది కాబట్టి భద్రతా విషయంలో దాన్ని రద్దు చేశారు. ఆంధ్రజ్యోతి. మీకోసం నేనున్నా మత్స్యకారులకు సీఎం భరోసా. వాళ్ళ కోసం ఒక్కళ్ళ కోసమే కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల కోసం మీరున్నారు. దాంట్లో మహిళలకి తల్లికి వందనం ఉంది. రైతులకు రైతు భరోసా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. మహిళలకు రూ. 1500 పెన్షన్ ఉంది. ఇవన్నీ ఇస్తే కదా మీరు వాళ్ళ కోసం ఉన్నట్టు. ఒక రూ. 20,000 ఇచ్చి మీకోసమేనన్నా మీ జీవితాల్లో వెలుగులు నింపుతా అంటే అవి వెలుగులు కావు, మన్ను కాదు. ఇంకోటి కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించాలి కదా. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైరు. తనకు తెలియకుండా కలెక్టర్కు లేఖ ఇవ్వడంపై ఆగ్రహం. ఫిలిం క్లబ్కు భూ కేటాయింపుల అంశంపై వివాదం. పొరపాటు అయిందంటూ క్షమాపణ చెప్పిన విష్ణుకుమార్ రాజు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడి రోడ్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తనకు తెలియకుండా వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కు భూమి కేటాయింపై 6 ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి కలెక్టర్కు ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో పొరపాటు అయిందంటూ విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పారు. ఇది విష్ణుకుమార్ రాజు బీజేపీ సంబంధించి విశాఖపట్నంలో ఒక ఏరియా ఎమ్మెల్యే. ఈయన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ భీమిలి ఎమ్మెల్యే. భీమిలి కూడా అందులో కొంత పార్ట్ విశాఖపట్నం జిల్లాలోనే కలిసి ఉంటుంది, ఆ టౌన్ దగ్గరలో. దానికి సంబంధించి ఈయన కాన్స్టిట్యున్సీ గంటా శ్రీనివాసరావు గారి కాన్స్టిట్యున్సీలో ఉందట ఫిలిం క్లబ్. దానికి సంబంధించిన భూముల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి భూమి కేటాయించారట. ఆ భూమి కేటాయించారు, కొన్ని అనివార్య కారణాల ఆగిపోయింది. దాన్ని రెగ్యులరైజ్ చేయించడానికి ఈయన ఫైరవ్ చేస్తాడట. ఫైరవ్ మీన్స్ వాళ్ళకి రెగ్యులరైజ్ జీవో చేయించి వాళ్ళకి మంచిగా చేయించి ఇవ్వటం కోసం. దానికోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 6 మంది ఎమ్మెల్యేలతోని 6 ఎమ్మెల్యేలతోని విష్ణుకుమార్ రాజు సంతకాలు పెట్టించి ఈయన కూడా సంతకం పెట్టి తీసిపోయి కలెక్టర్కి ఇచ్చిండట. గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయండి, జీవో వచ్చేటట్టు చేయండి అని. అసలు నా కాన్స్టిట్యున్సీ భీమిలి పరిధిలో ఉంటే నా సంతకం లేకుండా నువ్వు ఎట్లా ఇస్తావు? కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా, బుర్ర పెట్టి ఆలోచించాలి కదా అని డైరెక్ట్గా రోడ్డు మీదనే, నడి రోడ్డు మీదనే కారు ఆపి తీసేయండు సాటి ఎమ్మెల్యేని. మరి ఏం జరిగిందో తెలియదు. ఆయన అయితే క్షమాపణ చెప్పిండు. ఆయన ఇది కాదు, ఏం జరుగుతుంది అసలు, ఏం జరుగుతుంది, ఏం తెలవట్లేదు నాకు అని చెప్పి తిట్టుకుంటూ పోయిండట. మొత్తం చిటపట్లాడింది. మరి ఈ చిటపట ఎంత దక్కబోద్ది అనేది చూడాలి. అంతా జగన్ ఆదేశాలతోనే చేసిన మద్యం ముడుపులు వైసీపీ ఖాతాలోకి చేరేలా ప్రణాళిక. సూత్రధారి సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. మాఫియాకి వ్యూహం సిట్ వెల్లడి చేసింది, సజ్జల శ్రీధర్ రెడ్డి చేయలే. ఆ సిట్ వెల్లడి చేసేదాన్ని వీళ్ళు రాస్తారు. అంతా జగన్ ఆదేశాలతోనే అని ఆంధ్రజ్యోతి ఇప్పటికి 3 సార్లు రాసింది. నిజంగా వాడు చెప్పిండా లోపల ఎవడు చెప్పిండో తెలియదు కానీ వీళ్ళు రాస్తున్నారు. అంతా జగన్ ఆదేశాలతోనూ వైసీపీ ఖాతాలోకి పోయినాయి. ఇక వైసీపీ ఖాతాలలోకి వెళ్ళినాక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాక ఫటాఫట్ ఎంక్వైరీ చేసి అందరు లోపటైతే అయిపోద్ది కదా, జగన్మోహన్ రెడ్డితో సహా. మరి ఎందుకు లేట్ అయింది అసలు? దీని వెనకున్న మతలబ్ ఏంది? నిజంగా ఖాతాల్లోకి పోయినాయా, కావాలని ప్రచారమా? ఖాతాల్లోకి పోతే రికార్డెడ్ ఎవిడెన్స్ కదా అది. మద్యంకి సంబంధించిన డబ్బులు వైసీపీ ఖాతాలోకి పోయినాయి కాబట్టి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు కదా, తప్పేముంది? మీరు అత్యుత్సాహం ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో, ఏబిఎన్ ఛానల్లో వైసీపీ ఖాతాలోకి పోయినాయి, ఇన్ని కోట్లు పోయినాయి, వీళ్ళ దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి. ఎన్ని కోట్లు అనేది. నెలకు 60,000 కోట్ల రూపాయలు పోయినాయట. రికార్డెడ్గా నెలకు 60,000 కోట్ల రూపాయలు పోయినట్టు ఎవిడెన్స్ ఉన్నాక ఎందుకు ఆగుతున్నారు సిఐడి? సిట్ ఎందుకు ఆగుతుంది? అరెస్ట్ చేయొచ్చు కదా, లేదంటే మీరు చెప్పే అబద్ధాలా? మళ్ళీ ఇది కూడా దాని కథ అయితే ఆదాని సెకీ ఒప్పందం, తిరుపతి లడ్డు కథ, బోట్లో బియ్యం తరలింపు కథ, వాటి లెక్క అయితే కావాలని ఏదో ఒక 4 రోజులు బురదల్లి వదిలేయటమా? చూడాలి మరి.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మద్యం సంబంధించి ఉంటది బ్యానర్ ఐటెమ్. ఇగో మద్యం దందా జగన్‌దే అంతా. ఈళ్ళిద్దరికే చెప్తున్నారు మరి. ఆ సీఐడీ మా సిట్టోళ్ళు కూడా ఈనాడుకి, ఆంధ్రజ్యోతికే చెబుతున్నారు. మిగతా వాళ్ళకి ఎవరికీ చెప్పట్లే. మరి నిజంగా వాళ్ళు చెప్తుండ్రా? ఈళ్ళు రాత్తండ్రా? వాళ్ళు ఎక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినట్లేదు, చెప్పినట్లేదు. వీళ్ళ అత్యుత్సాహం ఎక్కడ ఆగలేక ఇక ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణ గారే ఒక అడుగు ముందుకేసి కొత్త పలుకుల్లో ఇవాళ రాసిండు. జగన్మోహన్ రెడ్డిని మద్యం అనే ఒక కుంభకోణాన్ని ఆసరా చేసుకొని సీసాలేసి బంధించవచ్చు, మంచి అవకాశం. ఎందుకు బంధించట్లేదు అని ఆయన ఆరాటపడుతుండు. తొందరగా బంధించండి. ఆయన బాధ అది పాపం. బంధించు, బంధించు అని ఆయన ఎక్కడ లేని తపన ఒక జర్నలిస్ట్ లెక్క పట్టలే ఆయన. ఒక రాజకీయ నాయకుడు లెక్క ఒక శత్రువుతోని ఎట్లయితే ఉంటుందో అట్లుంది ఆయన కథ. వేట నిషేధ భృతి పెంచాము, ఇచ్చిన మాట నెరవేర్చాము. ఇచ్చిన మాటలు చాలా ఉన్నాయి, అవన్నీ నెరవేర్చాలి మరి. రైట్. నెక్స్ట్ సాక్షి. 9,000 కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు, భావితరాల ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి సర్వహక్కులు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం. ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిన బాబు సర్కారు ఏకంగా 436 గనులపై పూర్తి హక్కులు ప్రైవేటుకి దారాదత్తం. గనుల్లో అక్రమాలను ప్రశ్నించకూడదు, నిబంధనలు ఉల్లంఘించిన లీజు రద్దు చేయకూడదు, నిర్ణయిత సమయంలోపు డబ్బులు చెల్లించుకుంటే గనులు వేరే వారికి వాళ్లే బదలాయించవచ్చు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం చూసిండట. 436 గనుల్ని బాండ్ల రూపంలో వీళ్ళు ఇష్యూ చేసి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం. వాళ్ళు ఏది చేసినా నిబంధనలకు వ్యతిరేకం చేసినా కానీ ఆ లీజు రద్దు కాదు. ఆ నిబంధన పెట్టుకున్నారట. ఆ కండిషన్‌తోనే వాళ్ళు అప్పిస్తున్నారట. 9,000 కోట్ల అప్పు కోసం రాష్ట్ర ఖనిజ సంపద మొత్తాన్ని తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పి ఒక వార్తని రాసింది సాక్షి పేపర్. డిఎస్సి వెబ్సైట్లో మార్పులు, ఇంటరు 10th మార్కులు పర్సెంటేజు తొలగింపు, డిగ్రీలో 35% మార్కులు ఉన్న దరఖాస్తు అప్లోడ్‌కి అవకాశం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఆందోళన, గందరగోళం ఉంది. ఆ గందరగోళం ఏంటంటే మినిమం 45% మార్కులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి డిగ్రీలు ఉంటేనే క్వాలిఫై అప్లై చేయడానికి ఉంటుంది అని. ప్లస్ ఇంటర్మీడియట్‌లో కూడా 45% ఉండాలి, 10థ్‌లో కూడా ఉండాలని ఒక నిబంధన పెట్టారు. దాన్ని ఎత్తేసారట. మొత్తానికి ఆందోళన చేస్తే ఎత్తేసి 35% మార్కులు ఉంటే చాలు అందరికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సంతోషం ఇది. మరి దాంట్లో అయితే మార్పు వచ్చింది అంటున్నారు. ఇది సాక్షికి సంబంధించి. రైట్. నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి? టీడీపీ అధ్యక్షుడు పల్లా అయినా ఎంపీ అయినా ఎవరిని ఉపేక్షించడం, ఫిల్మ్ నగర్ క్లబ్ భూ లీజు వ్యవహారం నా నియోజకవర్గ పరిధిలో ఉంది. నాకు చెప్పకుండా కలెక్టర్ వద్దకు వెళ్ళడం ఏంటి? ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై నడి రోడ్డు పైన గంటా ఫైరు. ఇది నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏందిరా నాయన అని ఆయన అడుగుతుండు. ఊర్సా పెట్టింది దోసుకోవడానికే. మరోసారి విరుచుకుపడ్డ మాజీ ఎంపీ కేసినేని నాని మీ బెదిరింపులకు బెదిరేది లేదు. ఇదిగో 21st సెంచరీతో నీకున్న సంబంధం, అమెరికాలో నీ పేరు మీద కంపెనీ వివరాలు ఇవిగో. కేసినేని చిన్నితో కలిసి రియల్ ఎస్టేటులో మోసం చేసింది నిజం కాదా? దీనికి ఏం సమాధానం చెబుతావు? సతీష్ అబ్బూరి సీఎం చంద్రబాబు ట్యాగ్ చేస్తే ఎక్స్లో నాని పోస్ట్ చేసిండు. ఉర్సా పెట్టింది దోచుకోవడానికే. మీరు చేసిన 21st సెంచరీ అనే సంస్థతో మీకున్న సంబంధాలు, మీరు చేసిన మోసాలు, అమెరికాలో మీ పేరు మీద ఉన్న కంపెనీలు మొత్తం కూడా బట్టలు ఇప్పి ఆడ కూర్చోబెట్టిండు వాళ్ళని. అబ్బూరి, సతీష్ అబ్బూరి, ఇంకోటి చిన్ని, కేసినేని చిన్ని, విజయవాడ ఎంపీ, వీళ్ళకి సంబంధించి. ఆయన 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిండు మొన్న. నువ్వు 100 కాదు 1000 కోట్లకి వేసిన నేను ఆగేది లేదు, నీ అవినీతి, నీ బండారం బయట పెడతానని ఆయన తమ్ముడి పైన ఆయన చెప్తుండు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.